కెనడాకి గనుక వెళ్ళాలి అనుకుంటే అక్కడ బెనిఫిట్స్ ఏముంటాయి? ఒకవేళ ఫ్యామిలీతో వెళ్తే ఎలా ఉంటుంది? సింగిల్‌గా కూడా వెళ్ళొచ్చా? కెనడా బెనిఫిట్స్ అనేది ఫ్యామిలీ మొత్తానికే అండి. అంటే చాలామంది అనుకుంటే ఫస్ట్ సింగిల్‌గా వెళ్ళి తర్వాత ఫ్యామిలీని తీసుకెళ్ళాలన్నా తీసుకెళ్ళొచ్చండి. ఫ్యామిలీతో పాటు వెళ్తే వాళ్ళ స్పౌస్ గూడా వాళ్ళతో ఈక్వల్‌గా జాబ్ చేసుకోవచ్చు. పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్, మెడికల్ బెనిఫిట్స్, హై పేయింగ్ జాబ్స్ ఇక్కడైతే సాలరీస్ వస్తున్నాయో దానికంటే ఒక 10-15 టైమ్స్ బెటర్ సాలరీస్ వాళ్ళకొస్తాయి. అండ్ ఇంకోటొచ్చేసి ఎడ్యుకేషన్ గూడా పిల్లలకి. అండ్ దాంతో పాటు మల్టిపుల్ ఎంట్రీస్ వీసా అండి. వన్స్ సిటిజన్‌షిప్ వచ్చింది అంటే వాళ్ళు యూఎస్‌కి కూడా ట్రావెల్ కావచ్చు. ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా. అంటే చాలా కంపెనీస్ కూడా అక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాయి. అంటే మాకు తెలిసిన రిఫరెన్స్ క్లయింట్స్ కూడా ఉంటారు కాబట్టి ఆ రిఫరెన్సెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటి అంటే పీఆర్ హోల్డర్ ఉంటే వాళ్ళకి చాలా నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి కెనడా పీఆర్‌కి. సో, కెనడాకి వెళ్ళాలి అంటే ఐఎల్టీఎస్‌లో ఎంత స్కోర్ చేయాలి? కెనడాకి ఐఎల్టీఎస్‌లో వచ్చేసి మినిమమ్ 6 కావాలండి ఈచ్ మాడ్యూల్‌లో. ఓకే. అంటే చాలామంది డౌట్ ఏంటి అంటే కొంతమందికి ఐఎల్టీఎస్ రాలేదు. క్లయింట్స్ ఎవరైతే వస్తారో మా దగ్గర వాళ్ళు అడుగుతారనమాట. అంటే నా ఫ్రెండ్‌కి రాలేదు, లేదంటే నా కొలీగ్‌కి రాలేదు, ప్రాబ్లమ్ అయింది దానివల్ల. అంటే డిపెండ్స్ అపాన్ ఇప్పుడు ఏజ్‌ని బట్టి గానీ, మీ ఏజ్ ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ ఉండొచ్చు. అండ్ ఇంకోటి కొంతమందికొచ్చేసి ఇంకోటి పాయింట్స్ యాడ్ చేసుకోవాలి అంటే ఫారెన్ ఎడ్యుకేషన్ ఉన్నా వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, కెనడా ఎక్స్‌పీరియన్స్ ఉన్నా అది కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్లడ్ రిలేషన్ ఉన్న అది ఆ పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి వాళ్ళకి. ఒకవేళ వాళ్ళ స్పౌస్ ఐఎల్టీఎస్‌కి సపోర్ట్ చేస్తే ఆ పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి. ఇలాంటి పాయింట్స్ యాడ్ చేస్తే ఏందంటే కొంతమందికి ఐఎల్టీఎస్ రిక్వైర్మెంట్ తక్కువ రావచ్చు, కొంతమందికి ఎక్కువ రావచ్చండి. ఓకే. అండ్ ఐఎల్టీఎస్ వచ్చేసి మినిమమ్ ఈచ్ మాడ్యూల్‌లో 6 ఉండాలండి. ఓకే. ఆ 6 పైన ఉంటే దానికంటే ఎక్కువ తెచ్చుకుంటే అంత బెటర్. దాని దగ్గర ట్రైనింగ్ కూడా ఎక్సెల్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు. వాళ్ళు గైడ్ చేస్తారు. 30 డేస్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా రాస్తే మనకి ఏ విధంగా అంటే పాయింట్స్ అనేది ఎక్కువ రావచ్చు అనేది ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ అనేది వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. పాయింట్ టు పాయింట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది వాళ్ళకి. అండ్ అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఈజీగా వాళ్ళు జనరల్ ఐఎల్టీఎస్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు ఎందుకంటే చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇంటర్ తర్వాతనో లేదా డిగ్రీ తర్వాతనో వాళ్ళు షిఫ్ట్ అవుతారు ఇంగ్లీష్ మీడియంకి గానీ, వాళ్ళు కూడా రాసి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కెనడా పీఆర్‌కి ఈజీగా ఉంది. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఐఎల్టీఎస్ ఈజీగా రాసుకోవచ్చు. ఓకే. బట్ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్‌లో కాకపోయినా గానీ సెకండ్ అటెంప్ట్‌లో ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. అండ్ అది అకాడమీ కొంచెం కష్టమండి. ఎందుకంటే స్టూడెంట్స్ వెళ్తారు కాబట్టి వాళ్ళకొచ్చేసి అంటే వాళ్ళకి స్కిల్స్ అనేది ఉండాలి కాబట్టి అకాడమిక్ అనేది కొంచెం టఫ్ ఉంటుంది కంపేర్ టు జనరల్. సో, కెనడాలో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ప్రెజెంట్ ఇప్పుడు చాలామందికి బిగ్ డౌట్ ఏంటి అంటే వీసా సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళకొస్తుందండి. హ్మ్. ఓకే. ఈ వీసా వచ్చిన తర్వాత ఓకే. వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ జాబ్ గురించి చాలామంది అడుగుతారు. ఓకే. అక్కడ వెళ్ళిన తర్వాత జాబ్ ఎలా? మనకొస్తుందా? డైరెక్ట్ వెళ్లి వెతుక్కోవాలా? అలాంటి ఇలాంటి క్వెషన్స్ చాలా వస్తాయి. ఓకే. ఏంటి అంటే డైరెక్ట్‌గా వెళ్ళొచ్చండి. అక్కడ వెళ్తే రిఫరెన్సెస్ కూడా చాలా ఉంటాయి. ఓకే. వన్స్ వీసా వచ్చిన తర్వాత వాళ్ళకి మా టీమ్ కూడా వర్కౌట్ చేస్తదనమాట. దానిపైన ఏంటి అంటే రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి జాబ్ రావడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంటే పీఆర్ వీసా వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక 8 మంత్స్ టైమ్ ఉంటుందనమాట వెళ్ళడానికి. ఆ టైంలో వి విల్ డూ ద రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్. అంటే ఎక్సెల్ ఆల్మోస్ట్ 17 ఇయర్స్ నుంచి ఉందండి. ఓకే. అంటే మాకు తెలిసిన ఐటీ కంపెనీస్ కానివ్వండి, నాన్ ఐటీ కంపెనీస్ కానివ్వండి, ఓకే. వేరే సెక్టార్స్‌లో కానివ్వండి, అంటే మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఆ రిఫరెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి జాబ్ రావడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ హెల్ప్ కూడా అవుతుంది వాళ్ళకి. ఇంకోటి ఎక్సెల్‌లో వచ్చేసి యూఎస్ఏ ఇంకా కెనడా బేస్డ్ కంపెనీ కాబట్టి వాళ్ళకంత ఇబ్బంది కాదు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడుండాలి, ఏంటి ప్రాపర్ గైడెన్స్ ఇస్తాము. ఆ రెజ్యూమ్ మార్కెటింగ్ టీమ్ కూడా యాస్ పర్ ద కెనడియన్ కంపెనీస్ ప్రకారంగా రెజ్యూమ్‌ని మోడిఫై చేసి అక్కడ మార్కెటింగ్ చేస్తారండి. ఈజీగా వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్స్‌తో పాటు అంటే ఫస్ట్ ఆర్ సెకండ్, థర్డ్ ఇంటర్వ్యూకి పోయినా గానీ ఆల్మోస్ట్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్‌లో వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అని గెయిన్ చేయొచ్చు. అంటే ఏం క్వెషన్స్ అడుగుతున్నారు, ఎలాంటివని ఈజీగా వాళ్ళకి దాన్ని బట్టి ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేసి జాబ్ చూసుకొని కూడా వెళ్ళొచ్చండి వాళ్ళు. ఈ ప్రాసెస్ అంతా ఎన్ని మంత్స్ ఉంటుంది? పీఆర్ వీసా ప్రాసెస్ వచ్చేసి 6-8 మంత్స్ అండి. ఓకే. ఈ 6-8 మంత్స్ అంటే చాలా మందికి డౌట్ వచ్చేది ఏంటంటే ఇంత లెంథీ ప్రాసెస్ అంటే 1 మంత్, 2 మంత్స్‌లో కాదు. 1 మంత్, 2 మంత్స్‌లో ఏ ప్రాసెస్ కాదండి. ఓకే. ఎందుకంటే డాక్యుమెంటేషన్ ప్రాపర్‌గా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య మీరు కూడా చాలా వినే ఉంటారు. డాక్యుమెంటేషన్ లేని వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. చాలామంది వచ్చేస్తున్నారు కూడా తిరిగి. ఓకే. బట్ అలా కాకూడదనేది డాక్యుమెంటేషన్ ప్రాపర్‌గా చేస్తుంది. దీనికి ఒక కేస్ ఆఫీసర్ ఉంటాడండి. 6-8 మంత్స్ ఏదైతే ప్రాసెస్ ఉందో ప్రాపర్‌గా డాక్యుమెంటేషన్ చేయడానికి మా సైడ్ నుంచి 100% డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే పర్టిక్యులర్‌గా ఒక పర్సన్‌ని వాళ్ళకి అసైన్ చేస్తాం. ఓకే. ఆ పర్సన్ వచ్చేసి స్టార్ట్ ఎలిజిబిలిటీ నుంచి ఎవాల్యుయేషన్ రిపోర్ట్ దగ్గర నుంచి వాళ్ళకి పీఆర్ వీసా వచ్చే వరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అనేది షేర్ చేస్తారు. వాళ్ళనేది పంపియాలి. క్లయింట్స్ అనేది వాళ్ళకి దగ్గర డాక్యుమెంట్స్ వాళ్ళు ఎంత ఫాస్ట్‌గా పంపిస్తే అంత ఫాస్ట్‌గా చాలా మందికి వితిన్ 6 మంత్స్‌లో కూడా వీసా వచ్చేదుంది. డిపెండ్స్ కొంతమంది అంటే ఐఎల్టీఎస్ డిలే చేస్తారు రాయడానికి. కొంతమంది డాక్యుమెంటేషన్ డిలే చేస్తారు.
దానివల్ల ఈ ప్రాసెస్ లేట్ అవుతుంది. ఇంకో డౌట్ ఏందంటే, అంటే మా ఫ్రెండ్స్‌కి 1 ఇయర్ పట్టింది, వేరే వాళ్ళకి ఇంకా రాలేదు అంటే డిపెండ్స్. ఈ కారణాల వల్ల రాకపోవచ్చండి. ఓకే. బట్ డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్‌గా ఉంటే, ఈ కొంచెం పేషెన్సీ ఉంటే ఈజీగా పీఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ ఇంకోటొచ్చేసి 8 మంత్స్ ఎందుకు అంటున్నానంటే, ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలండి. దాని తర్వాత ఈసీఐ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతాయి ఇక్కడ. అంటే వాళ్ళ ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతాయన్నమాట. ఇక్కడొచ్చేసి ఆల్మోస్ట్ ఈ రిజల్ట్ రావడానికి వాళ్ళకి 2-3 మంత్స్ అనేది టైం పడుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ దాని తర్వాత వాళ్ళకొచ్చేసి వాళ్ళ ఐఎల్స్ ట్రైనింగ్ కూడా ఆల్మోస్ట్ 1 మంత్ ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి వాళ్ళకి పూల్‌లో, అంటే వన్స్ ఐఎల్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా పూల్‌లో ఎంటర్ అవుతారు. ఈ పూల్‌లో ఏమవుతుందంటే, ఇప్పుడు చాలామందికి డౌట్, ఐఎల్స్ తక్కువొస్తే ఎట్లా? ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఐఎల్స్ ఇంతే రావాలని కొంతమందికి ఉంటది. ఇప్పుడు ఈ పూల్‌లో ఎంటర్ అయినాక మనకి 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ అనేది ఒక పూల్ ఉంటుంది కెనడాలో. ఈ పూల్‌లో 3 ప్రోగ్రామ్స్. ఒకటి ఎఫ్ఎస్‌డబ్ల్యూ ఉంటుంది, ఒకటి పీఎన్‌పీ ఉంటుంది, ఒకటి ఈపీపీ అండి. ఇప్పుడు ఎఫ్ఎస్‌డబ్ల్యూ అంటే ఫెడరల్ స్కిల్ వర్కర్. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అంటే సెంట్రల్. మనం కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి మనం దానికి రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలంటే దాని దగ్గర సీఆర్ఎస్. ఇప్పుడు చాలామంది అంటారు 8777 వస్తేనే మనం దానికి అప్లై చేయొచ్చు. అలా కాదు. బట్ దాని రిక్వైర్మెంట్ అది తక్కువ, అంటే అది చేంజ్ అవుతా ఉంటదనమాట. దాని తక్కువ అయిపోయినప్పుడు ఆ కేస్ ఆఫీసర్ అనేది ఫోకస్‌గా అది చూస్తుంటారు. ఎప్పుడైనా రిక్వైర్మెంట్స్ ఏమైనా చేంజ్ అవుతున్నాయని. దాన్ని బట్టి మనం అప్లికేషన్ అక్కడ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఎఫ్ఎస్‌డబ్ల్యూ నుంచి మనకి అప్లికేషన్ వస్తే, వీసా అనేది పిక్ అవుతే మనం ఎక్కడైనా ఉండొచ్చు కెనడాలో. ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. లేదు నాకు స్కోర్ తక్కువొచ్చింది ఐఎల్స్ అంటే, వి హావ్ ద సెకండ్ ఆప్షన్ అండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి పీఎన్‌బీ. పీఎన్‌పీ అంటే ఒక స్టేట్ నుండి వీసా రావడం. ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్. ఏదైతే స్టేట్‌కి ఏదైతే మీ ఐఎల్స్ కానివ్వండి, ఆక్యుపేషన్ కానివ్వండి, సీఆర్ఎస్ స్కోర్ కానివ్వండి, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, ఏదైనా మ్యాచ్ అవుతే పర్టిక్యులర్ అక్కడ నుండి కూడా వీసా వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఏదైతే స్టేట్ నుండి మనకి వీసా వస్తుందో అదే స్టేట్‌లో కంపల్సరీగా 2 ఇయర్స్ ఉండాలి. తర్వాత ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఐబీపీ, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే మేడం, ఇక్కడ 4 స్టేట్స్ ఉంటాయి. ఈ 4 స్టేట్ నుంచి మనకు ఆఫర్ లెటర్ వస్తే మనం ఇక్కడ కూడా వెళ్ళొచ్చనమాట. ఓకే. సైమల్టేనియస్‌గా 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి. క్లయింట్ ప్రొఫైల్‌ని బట్టి, క్లయింట్ రిక్వైర్మెంట్‌ని బట్టి మనం 3 ప్రోగ్రామ్స్ అనేది చూస్తాం. ఓకే. దాని తర్వాత వాళ్ళకి మెడికల్స్ ఐటీ వస్తుంది. ఐటీ తర్వాత మెడికల్స్ కానివ్వండి, పోలీస్ క్లియరెన్స్ కానివ్వండి. ఓకే. దాని తర్వాత బయోమెట్రిక్ ఉంటుంది. దాని తర్వాత వీసా అనేది గ్రాంట్ అవుతుంది. అందుకే ఈ టోటల్ 8 మంత్స్ ప్రాసెస్ అని పడుతుంది. 8 మంత్స్ ఒకవేళ వాళ్ళ డాక్యుమెంటేషన్ ఎంత ఫాస్ట్‌గా సబ్మిట్ చేస్తే వితిన్ 6 మంత్స్‌లో కూడా వచ్చే ఛాన్సెస్ చాలా, ఎందుకంటే చాలా మందికి వచ్చాయి. ఆల్మోస్ట్ ఎక్సెల్ఆర్ సైడ్ నుంచే 3-4 మంత్స్ బ్యాక్ చూసుకుంటే చాలా వీసాస్ ఇలా 6 మంత్స్, 7 మంత్స్‌లోనే వచ్చాయండి. ఓకే. దాన్ని బట్టి ఈజీగా వాళ్ళకి పీఆర్ వస్తుంది. ఈజీగా వాళ్ళు ఇక్కడ వెళ్లి సెటిల్ కావచ్చు.